నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై సర్వేల జోరు. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నాయి. ఇప్పటికే ఒక రౌండ్ పూర్తి కాగా తాజా పరిస్థితిపై మరో సర్వే జరుగుతోంది. పార్టీలు అన్ని సర్వేలపైనే నమ్మకాలు పెట్టుకున్నాయి. సర్వే ఫలితాలకు అనుగుణంగా అభ్యర్థులను దించాలి అనుకుంటున్నాయి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. అధికార పార్టీకి ఎలాగూ నిఘా వర్గాల నుంచి వివరాలు అందుతున్నాయి. పార్టీలు చేయించుకుంటున్న సర్వేలో మిశ్రమ ఫలితాలు వస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అనుకూలత ఉన్నట్లు ఆ పార్టీ సర్వేలో వెల్లడయ్యింది. స్వల్ప తేడా మినహా గెలిచేది టీఆర్ఎస్ పార్టీయే అంటూ ఆ పార్టీ చేయించుకున్న సర్వేలో వెల్లడయ్యింది. దీనికి తోడు సానుభూతి కూడా కలిసొస్తుంది అని తేలింది. కాంగ్రెస్ పార్టీకి 35% ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ చేయించుకున్న సర్వే సంస్థ పేర్కొంది. సిట్టింగ్ స్థానమైన టీఆర్ఎస్కు ఇక్కడ 33% ఓట్ బ్యాంక్ రావచ్చని మరో సర్వే పేర్కొంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం టీఆర్ఎస్కు ద్వితీయ స్థానమేనని సమాచారం. గత నెలలో జరిగిన సర్వేలో టీఆర్ఎస్కు కేవలం 30% మాత్రమే ఉండగా ఇప్పుడు కొంత మెరుగుపడినట్లు తేలింది. దుబ్బాకలో గెలుపొందినప్పటికీ సాగర్లో మాత్రం బీజేపీ 29% ఓట్ బ్యాంక్తో 3వ స్థానానికే పరిమితమైనట్లు సమాచారం. మండలి ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వచ్చినట్లుగా నాగార్జున సాగర్లోనూ తప్పదని తాజా సర్వే తెలియజేస్తోంది. మండలి ఎన్నికల్లో హైదరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన తరువాత ఆ పార్టీలో కాస్త నిశ్శబ్ద వాతావరణమే నెలకొంది. నాగార్జున సాగర్లో 29% మాత్రమే అని తేలడంతో ఆలోచనలో పడింది. అయితే గత ఎన్నికల్లో కంటే కాస్త మెరుగుపడే అవకాశం ఉన్నట్లు తేలింది. సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకే కాస్త మెరుగైన అవకాశం ఉన్నప్పటికీ 2వ స్థానంలో ఉండొచ్చు అనుకుంటున్న టీఆర్ఎస్కు కేవలం కొంచెం తేడా మాత్రమే ఉన్నట్లు వెల్లడి కావడంతో ఓటర్లను కలవడం తీవ్రం చేసింది. దాదాపు 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో జానారెడ్డి వరుసగా గెలుస్తూ ఉన్నారు. కానీ 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జానారెడ్డి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ గెలుపు ఈ ఉప ఎన్నికలోనూ పునరావృతం అవుతుందా అనేది వేచి చూడాలి. ఖచ్చితంగా గెలిచి తీరాలి అన్న లక్ష్యంతో అసెంబ్లీ వేదికగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ద్వారా స్పష్టమయ్యింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,15,000 మంది ఓటర్లు ఉంటే అందులో దాదాపు 1,53,000 మంది వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారని ప్రకటన చేయడం పరోక్షంగా వారిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు అయ్యింది. చూడాలి మరి నాగార్జున సాగర్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.